ఓం శాంతి. ఈరోజు మురళి 21/8/2021. मीठे बच्चे, तुम अपने योग बल से इस पुरानी दुनिया को परिवर्तन कर नया बनाते तुम प्रकट हुए हो रूहानी सेवा के लिए. మధురమైన పిల్లలరా, మీరు తమ యోగ బలం ద్వారా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా తయారు చేస్తున్నారు. మీరు ఆత్మిక సేవ కోసమే ప్రకటితమయ్యారు. అంటే ఉద్భవించటం, ప్రకటితం అవడం అంటే ఉద్భవించడం లేదా అవతరించటం అని అంటారనమాట. ఆత్మిక సేవ కోసమే మీరు ప్రకటితమయ్యారు. प्रश्न, ईमानदार बच्चे पुरुषार्थी बच्चे की निशानी, ईमानदारी सच्चे पुरुषार्थी बच्चों की निशानियाँ क्या होगी? నిజాయితీగా ఉండే, నమ్మకంగా ఉండే సత్యమైన పురుషార్థి పిల్లల యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి? उत्तर, ईमानदार बच्चे कभी भी अपनी भूल को छिपाएंगे नहीं. నమ్మకంగా ఉండే పిల్లలు ఎప్పుడు కూడా తమ పొరపాటుని దాచిపెట్టుకోరు. పౌరాన్ బాబాకు సున్నాయింగ్, వెంటనే బాబాకు వినిపించేస్తారు తమ పొరపాటు ఏదైనా జరిగితే. वो बहुत बहुत निरहंकारी होते हैं. उनको बुद्धि में सदा यही ख्याल रहता कि जैसा कर्म हम करेंगे हम ये देख और करेंगे. వాళ్ళు చాలా చాలా నిరహంకారిగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఇదే ఆలోచన ఉంటుంది, ఎలాంటి కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు అలానే చేస్తారు అనే ఆలోచన వాళ్ళకి ఉంటుంది అన్నమాట. సెకండ్ పాయింట్, ఓ కిసికి డిస్సర్వీస్గా గాయం నహీ కర్తే. వాళ్ళు ఎవరు చేసిన డిస్సర్వీస్ని, ఎవరిలో ఉన్న అవగుణాలను వర్ణన చేయరు. అప్నీ సర్వీస్ మే లగే రేతే. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ సేవలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. वो किसी का भी अवगुण देख अपना माता खराब नहीं करते. వాళ్ళు ఎవరి అవగుణాలు చూసి వాళ్ళ తల వాళ్ళు పాడు చేసుకోరు. गीत, धीरज धर मनवा धीरज धर, तेरे सुख के बड़े दिन आएंगे. ఓర్పు వహించు మనవ, ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వస్తున్నాయి అనే పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप धीरज देते. ఈ పాటలో మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి ఓదార్పు ఇస్తూ ఉన్నారు. जैसे लौकिक बाप भी धैर्य देते हैं ना, लौकिक तंड्री को ओदार्प इस्तार कदा. कोई बीमार होता है तो उनको आता देते, तुम्हारी बीमारी के दुख के दिन बदल कर सुख के दिन आएंगे. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఓదార్పిస్తూ ఉంటారు. పర్వాలేదులే, నీ దుఃఖ దినాలు దూరం అయిపోతాయి, బాగైపోతావు నువ్వు, సుఖ దినాలు వచ్చేస్తే అని ఓదారిస్తారు పక్కన. ఓ హద్కా బాప్ హద్కా ధైర్య దేతే. హద్దులో ఉన్న తండ్రి హద్దులో ఉన్న ఓదార్పిస్తూ ఉంటారు. అవి ఏతో హే బేహద్ కా బాబా, బచ్చం కో బేహద్ కా ధైర్య దే రే. ఇక్కడ అనంతమైనటువంటి బాబా పిల్లలకు అనంతమైన ఓదార్పు ఇస్తూ ఉన్నారు. బచ్చే అభి తుమ్హారే సుఖ కే దిన్ ఆ రే, బాకీ ఏ తోడే దిన్, ఇంకా కొద్ది రోజులే ఉంది, మీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి పిల్లలారా అని బాబా ఓదారుస్తున్నారు. अब तुम बाप की याद में दे औरों को भी सिखलाओ. ఇప్పుడు మీరు బాబా స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా నేర్పించండి. तुम भी शिव शक्तियाँ होना, शिव की शक्ति से ना फिर से प्रकट हुई. మీరందరూ కూడా శివశక్తులు కదా, శివబాబా యొక్క శక్తి సైన్యం. మీరు మళ్ళీ ప్రకటితమయ్యారు, అవతరించారు. ఈ గోపి ఆత్మ ఏ సబ్ శివ సే శక్తి లేతే. గోపాలరు అంటే అన్నయ్యలు కూడా ఆత్మలే కదా, అందరూ శివుడి నుండి శక్తి తీసుకుంటున్నారు, మీరు శివశక్తియే కదా అని అంటున్నారు బాబా. तुम भी शक्ति लेते हो. बाप ने समझाए इसमें कृपा व आशीर्वाद की कोई बात नहीं. याद में रे शक्ति लेते जाओ. ఇక్కడ కృప ఆశీర్వాదం అనే విషయాలు లేవు. బాబా స్మృతిలో ఉంటూ శక్తి తీసుకుంటూ వెళ్ళండి అంతే. याद से तुम्हारे विकर्मी नाश होंगे और तुम शक्तिवान बनते जाएंगे. బాబా స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు శక్తిశాలిగా తయారవుతూ వెళ్తారు.
शिव की शक्ति सेना इतनी सर्वशक्तिवान थी जो पुरानी दुनिया को पलट नया बना दिया. శివుని యొక్క శక్తి సైన్యము ఎంత సర్వశక్తివాన్గా ఉన్నారు అంటే శాస్త్రాల్లో శక్తుల్ని ఎలా చూపించారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా తయారు చేసేసేవారు మీరు. అంత శక్తి ఉంది శక్తి సైన్యంలో. तुम जानते योग बल से हम इस पुरानी दुनिया को पलटाते हैं. अंगुलों से भी मनुष्य ऐसा इशारा करते कि अल्लाह को गाड को याद करो. మీరు తెలుసుకున్నారు కదా, యోగ బలం ద్వారా పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేస్తున్నాం మనం. అందుకే ఎవరి నుండి శక్తి దొరుకుతుంది? బాబా నుండి కదా. యోగం ద్వారా శక్తి తీసుకున్నంత శక్తి, పరివర్తన చేసే శక్తి. అందుకే మనుషులు పైకి ఇషారా చూపిస్తారు వేలుతో, అల్లాను గాడ్ని జ్ఞాపకం చేసుకోండి అని పైకి ఇలా చూపిస్తారు కదా. बच्चे अभी समझते हैं बाप की याद से ये पत्थरों के पहाड़ आता दुनिया बदल जाएगी. బాబా స్మృతి ద్వారా ఈ రాళ్ల యొక్క ప్రపంచం ఇప్పుడు పరివర్తన అయిపోతుంది అని పిల్లలు తెలుసుకున్నారు కదా. అభి హమ్ పరిస్థాన్ స్థాపన కర్ రహే హై. రాళ్ల యొక్క పర్వతం అలాంటి ప్రపంచం ఇప్పుడు పరివర్తన అయిపోతుంది. ఇది పరిస్థాన్, మనం పరిస్థాన్ స్థాపిస్తున్నాం ఇక్కడ, స్వర్గము. बाप बच्चों को समझाते प्रदर्शनी पर खूब सर्विस करो, मेहनत करो, जो समय मिले उसमें बैठकर सीखो, है बहुत सहज. ప్రదర్శని సర్వీస్ బాగా చేయండి అన్నారు బాబా. శ్రమపడి నేర్చుకోండి, కూర్చొని నేర్చుకోండి ఏ చిత్రాల మీద ఎలా చెప్పాలి. చాలా సహజమే. बच्चों को हर प्रकार की शिक्षा मिलती रहती है, हर एक के कर्मों का हिस्सा है. పిల్లలకు అన్ని రకాల శిక్షణ లభిస్తుంది ఇక్కడ. ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారాలు ఉన్నాయి, దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. कन्याओं के कर्म अच्छे, जिनकी शादी की हुई है वो कहती है इस समय हम अगर कन्या होती तो इन सब जंजीरों से छूट हुई फ्री बर्ड होती. కన్యాయే ఫ్రీ బర్డ్స్. బాబా చెప్తున్నారు కన్యల యొక్క కర్మ మంచి కర్మ అని చెప్తున్నారు బాబా. వాళ్ళకు కర్మబంధాలు ఉండవు అన్నమాట. ఎవరైతే వివాహం అయిపోయి ఉందో కన్యలుగా లేరో వాళ్ళైతే అనుకుంటారు కదా, ఒకవేళ మేము కన్యగా ఉన్నట్లయితే ఈ సంఖ్యలన్నింటి నుండి విడుదలై ఉండేవాళ్ళం, బంధనే ఉండేది కాదు, ఫ్రీ బర్డ్గా ఉండేవాళ్ళం, సేవ చేసుకునేవాళ్ళం అని ఆలోచిస్తారు కదా. కన్యలు ఫ్రీ బర్డ్స్ అని చెప్తున్నారు బాబా. కన్యలుగా లేని వాళ్ళు, వివాహం అయిపోయిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతుంటారు, మేము కన్యగా ఉన్నప్పుడు తెలిస్తే బాగుండేది అని. కన్యాయే ఫ్రీ బర్డ్సే పరంతు ఖరాబ్ సంగ్ మే నుక్సాన్ హో జాతా హై. కన్యలు ఫ్రీ బర్డ్సే కానీ చెడు సాంగత్యంలో పడి నష్టపోతూ ఉన్నారు, సాంగత్యం మారిపోతుంది. स्त्री को पुरुष बच्चों आदि की कितनी जंजीरें हैं, इसमें रस्म रिवाज आदि के कितने बंधन रहते हैं. ఒక స్త్రీ ఉంది అంటే పతి పిల్లలు ఎన్ని సంఖ్యలు ఉంటాయి. అలాగే వివాహం అయిపోయాక ఆచార సంప్రదాయాలు అది కూడా ఎంత బంధన ఉంటుంది. కన్యాओं को कोई बंधन आदि नहीं है. अभी బాంబే में भी कन्याएं तैयार हो रहे. కన్యలకైతే అటువంటి బంధనలు ఏమీ ఉండవు కదా, సేవ చక్కగా చేసుకోవచ్చు. బాంబే నుండి కూడా కొంతమంది కన్యలు తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. कहती है हम अपने पति को आप ही अपने कहती हैं हम अपने प्रांत को आप ही संभालेंगे. सभी अपने प्रांत के लिए कितनी मेहनत करते हैं. ఏమంటున్నారు, మేము ఇక్కడ కన్యలు తయారైతే మా ఊర్లో మా ప్రాంతంలో మేము సంభాలించుకుంటాము, బాబా ఎవరినో పంపించే అవసరం లేకుండా అని అంటున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాంతం కోసం వాళ్ళు శ్రమ పడడానికి ఉంటుంది కదా ఆలోచన. कहते हैं हमारा गुजरात हमारी यूपी, तुम अभी अपना स्वराज्य लेते, इसमें मैं फलाना फलाने प्रांत का हूँ ये भी ना रही. ఎవరి ప్రాంతం కోసం వాళ్ళకి ఒక నష ఉంటుంది కదా, మేము గుజరాతీలము, మాది యూపీ, మేము ఫలానా మా స్టేట్ని మేము ఉద్ధరించుకుంటాము అని బాబా చెప్తున్నారు. మీరు ఇప్పుడు మీ స్వరాజ్యాన్ని మీరు తీసుకుంటున్నారు. ఇక్కడైతే నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని, ఇది కూడా కాన్సస్ భ్రాంతి ఉండకూడదు. మేము తెలుగు వాళ్ళం, మేము ఆంధ్ర వాళ్ళం, ఇది కూడా ఒక బాడీ కాన్సస్, అలా ఉండకూడదు అంటున్నారు బాబా. అందరం ఆత్మ పరంధామ నివాసి. तुम्हें किसी से भी ईर्ष्या नहीं रखनी चाहिए, कोई का अवगुण आदि देख माता खराब नहीं होना चाहिए. మీరు ఎవరితో ఈర్ష్య పడకూడదు, ఈర్ష్య పెట్టుకోకూడదు ఎవరితోని. అలాగే ఎవరి అవగుణాలు చూసి తల పాడు చేసుకోకూడదు. మీరు अपने को देखना चाहिए, हमने कितनी आत्माओं को बहनों भाइयों को सुख का रास्ता बताया है.
మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఎంతమంది ఆత్మలకి, ఎంతమంది సోదరి సోదరులకి సుఖం యొక్క మార్గం చూపించాం మేము అని. అगर रास्ता नहीं बताया तो वो कोई काम की नहीं, दिल पर चढ़ नहीं सकते. ఎవరికైనా మార్గం చూపించే సేవ చేయలేకపోయామంటే ఎందుకు పనికిరారు. బాబా హృదయంలో కూడా ఎక్కలేరు వాళ్ళు అంటున్నారు బాబా. బాప్ दादा के दिल पर नहीं चढ़ा तो तख्त पर नहीं बैठ सकता. బాప్ దాదా హృదయంలో ఎక్కలేదనుకోండి, భవిష్యత్ రాజసింహాసనం మీద కూడా ఎక్కలేరు అంటున్నారు బాబా. బాబా जानते कोई कोई बच्चे को సర్వీస్ కే బహుత్ షౌక్ హై. కొంతమంది పిల్లలకి సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. బాబాకు తెలుస్తుంది కూడా అది. జరాబీ దేహాభిమాన్ని, కొంచెం కూడా దేహాభిమానం ఉండదంట. బాబా సేవ అంటే తప్పిస్తారంట. అలాంటి పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. कोई कोई तो बड़ा अहंकार में रहते, समझते हैं अपने ऊपर नहीं बाप पर कृपा की है. కొంతమంది ఎలా ఉన్నారంటే చాలా అహంకారంలో ఉంటున్నారంట. వాళ్ళు వచ్చి సేవ చేయడం అంటే వాళ్ళ మీద వాళ్ళు కృప చూపించడం కాదు, బాబా మీదే కృప చూపించామన్నట్టు ఉంటారంట. మీ తక్కేల మీద కృప చూపించడానికి మేము సేవ చేస్తాం, లేకపోతే బాబా మీద కృప చూపించడానికి సేవ చేస్తాం అనుకుంటారు. మా మీద మేము కృప చూపించుకున్నాం, మా ప్రాప్తి మేము తయారు చేసుకుంటున్నాం అనుకోరన్నమాట వాళ్ళు. అలాంటి అహంకారంలో ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు అంటున్నారు బాబా. कभी भी किसके अवगुण को नहीं देखना चाहिए. फलाना ऐसा ये करते, आजकल ऐसे भी सया नहीं जो एक दो के डिसर्विस का गायन करते, फलाना ये करता ऐसा है. अरे तुम अपनी सर्विस करो. ब्राह्मण बच्चों का काम ये सर्विस में लग जाना. ఎప్పుడు ఎవరి అవగుణాన్ని చూడకూడదు మీరు అంటున్నారు బాబా. ఫలానా వాళ్ళు ఇలా అలా చేస్తున్నారు, ఇలాంటి దృష్టి మీకు ఉండకూడదు. ఈ రోజుల్లో ఇదొక తెలివితేటలు ఎక్కువైపోయి ఏంటంటే ఒక్కరి అవగుణాలు ఒక్కరి వలన జరిగే డిసర్వీస్ని ఇంకొకరు అక్కడ ఇక్కడ వర్ణించడం, ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. అరే మీ సేవ ఏదో మీరు చేసుకోండి. బ్రాహ్మణ పిల్లల యొక్క పని సేవలో ఇమిడిపోవడము, వర్ణన చేయకూడదు అని చెప్తున్నారు బాబా. అవగుణాలు ఎవరివి మనం చూస్తూ కూర్చోకూడదు, మన సేవ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. బాప్ బేటా బాప్ కే పాస్ సబ్ సమాచార్ ఆతే, హర్ ఏక్ కి అవస్థకు బాప్ జాన్తే. బాబా కూర్చున్నారు కదా, ప్రతి ఒక్కరి అవస్థ బాబాకు తెలుస్తుంది. సమాచారం కూడా బాబా దగ్గరికి అందరిది వస్తూ ఉంటుంది. మనం ఎందుకు, బాబా చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు కదా, మనం ఎందుకు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలని మన మైండ్ వేస్ట్గా పెట్టాలి. మనమేం చేయాలి పురుషార్థం, మనమేం సేవ చేయాలి, దీన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. బాప్ బేటా హై, बाप के पास सब समाचार आते हैं, हर एक की अवस्था को बाप जानते. सर्विस देख महिमा भी करते. ప్రతి ఒక్కరి అవస్థ బాబాకు తెలియడం వల్లనే పిల్లలు చేసే సేవ చూసి మహిమ కూడా చేస్తూ ఉంటారు బాబా. బచ్చం మే సర్వీస్ కా జోష్ ఆనా चाहिए. పిల్లలకు సర్వీస్ చేయాలనే ఉత్సాహం రావాలి. हर एक को अपना कल्याण करना इस रूहानी सर्विस से. वो धंधा आदि तो जन्म जन्मांतर करते आए, ये धंधा कोई बिरला व्यापारी करे. ప్రతి ఒక్కరూ మీ కళ్యాణం మీరు చేసుకోవాలి ఆత్మిక సేవ చేసి అంటున్నారు బాబా. అక్కడ ఉద్యోగ వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారు, జన్మ జన్మలు అవి చేస్తూనే వచ్చారు. కానీ ఈ వ్యాపారం, బాబాతో పెట్టుకునే ఈ వ్యాపారం ఎవరో కొద్దిమంది వ్యాపారస్తులే చేయగలరు. బాప్ తరీకా बहुत सहज समझाते सर्विस का, कभी भी दूसरे की निंदा नहीं करो. బాబా చాలా సహజమైన విధానం సర్వీస్ కోసం చెప్తూ ఉన్నారు. ఇంకొకటి బాబా ఏం చెప్తున్నారంటే ఎవరి నింద మాత్రం మీరు చేయకండి. ऐसे बहुत करते हैं, अच्छे अच्छे महाराधियों को भी माया नाक से पकड़ लेती हैं. बाबा को याद नहीं किया तो माया पकड़ लेगी. ఇలా చాలామంది చేస్తున్నారు. ఒకరి నింద ఒకరు చేయడము, ఎవరి దగ్గరైనా వర్ణించడం వినిపించడము, అది మంచి గుణం కాదు. మంచి మంచి మహారాజులను కూడా మాయ ముక్కు పట్టేస్తూ ఉంటుందంట. బాబా స్మృతి చేయటం లేదంట పిల్లలు, మహారాజులు కూడా. बाप भी कहते हैं ना मुझे साधारण तन में आया हुआ देख पहचान नहीं सकते. बाबा को भी राय देते ऐसे करना चाहिए. బాబా కూడా చెప్తుంటారు కదా, సాధారణ తనంలో రావడం వల్ల నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక్కడ వచ్చే పిల్లలు కూడా గుర్తించక బాబాకే సలహాలు ఇచ్చేవారంట కొంతమంది పిల్లలు, ఇలా ఇలా చెయ్యండి బాబా అని. అవస్థ ऐसी जो बाबा थोड़ा भी ऐसा करेंगे तो ट्रेटर बन जाएंगे. అలాంటి వాళ్ళు
అంటే అహంకారం ఉంటే కదా బాబాకు కూడా సలహాలు ఇస్తారు. వాళ్ళకి కొంచెం ఏమైనా బాబా శిక్షణ ఇచ్చారనుకోండి, ఇలా కాదు ఇలా చేయండి, ఇలా నడవండి అంటే వెంటనే ట్రేటర్ అయిపోతారంట. బాబాను వదిలేసి సంస్థకు, బాబాకు నింద తెచ్చేలా నడుస్తూ ఉంటారు. ట్రేటర్ అంటే అది. बाबा को भी अपनी मत बेच देते। कहावत है ना, अच्छा चूहे लदी, चूहे को हल्दी की गांठ मिली तो समझा पसारी हूँ। ये नहीं समझते कि हम डिसर्विस करते। బాబా చెప్తున్నారు, బాబా ఏమైనా కొంచెం శిక్షణ ఇస్తే ట్రేటర్ అయిపోతూ ఉంటారు. బాబాకు కూడా వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారంట. అలాంటి పిల్లలు ఉన్నారు అన్నారు బాబా. ఏదో సామెత చెప్పినట్టు ఎలుకకి పసుపు కొమ్ము దొరికిందంట. అది నేను సేట్ అయిపోయాను నేనే షావుకారు అయిపోయాను అనుకుందంట. అలాగే ఏంటంటే అలాంటి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. అటు అహంకారంలో వచ్చేస్తున్నారు. కొంచెం తెలివితేటలు ఉన్నాయి అంటే. అంతేకాని ఇది మేము డిసర్వీస్ చేస్తున్నాం, బాబాకి సలహాలు ఇచ్చి బాబాను అవమానపరిచి ఇది డిసర్వీస్ అవుతుంది అనేది అర్థం చేసుకోవట్లేదు. बोले तो बहुत ऐसे होती रहती है, कभी अवस्था ऊंच कभी नीच, ये चलता आया है. हर एक अपनी अवस्था को देखे పొరపాట్లయితే చాలా మంది ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎవరిది కూడా పర్ఫెక్ట్ కాదు కదా. కొంతమంది అప్పుడప్పుడే ఉన్నత స్థితి, అప్పుడప్పుడు నీచ స్థితి, హెచ్చు తగ్గులు పురుషార్థంలో వ్యవహారంలోని జరుగుతూ ఉంటుంది. అదే పట్టుకొని మనం వర్ణన చేయడం ఇతరుల లోపాలు అది మనం చేయకూడదు. ప్రతి ఒక్కరి అవస్థ మీది మీకు తెలుస్తుంది. ఎప్పుడు హై ఉంటుంది పురుషార్థం, ఎప్పుడెప్పుడు లో అయిపోతుంది, డీలా అయిపోతుంది, మీది మీకు తెలుస్తుంది కదా. మీది మీరు చూసుకోండి. ईमानदार बच्चे अपनी अवस्था चट बतलाते, कोई तो अपनी भूले छिपा लेते, इसमें बड़ा నిరహంకారిపన चाहिए. నిజాయితీగా నమ్మకంగా ఉండే పిల్లలైతే తమ అవస్థను తాము చూసుకుంటూ వెంటనే ఒప్పేసుకుంటారు. నా స్థితిలో ఒడిదుడుకులు ఇవి ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఇది ఉంది అని. కొంతమంది అలా ఉండరు. వాళ్ళలో ఉన్న పొరపాట్లు దాచిపెట్టేసుకుంటారు. ఇతరులో ఉన్న పొరపాట్లు ఎంచడము, అందరి ముందు వాళ్ళని అవమానపరచడం, లేదా వెనక నుండైనా వాళ్ళ కోసం వర్ణన చేయడం, ఇది కూడా ఒక రకమైన అహంకారం అంటారు. ఈ మార్గంలో అయితే చాలా నిరహంకారి స్థితి కావాలి అంటున్నారు బాబా. అవగుణాలు చూడకూడదంటే ఎవరెలా ఉన్నా మనం పట్టించుకోకూడదు. నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, అది నేను చేస్తూ వెళ్ళిపోవాలని ఇది గమనిక పెట్టుకోవాలి. सर्विस को बढ़ाने में लग जाना चाहिए। हमेशा ये ख्याल रहना चाहिए, जैसा कर्म हम करेंगे हमको एक और करेंगे. సర్వీస్ని పెంచే ఆలోచనలో ఉండాలి అంటున్నారు బాబా. సర్వీస్లో ఇమిడిపోవాలి. ఇది గమనిక పెట్టుకోవాలి. నేను ఎలాంటి కర్మ చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు. मैं किसकी निंदा करूँगा तो और भी करने लग पड़ेंगे. बहुत नहीं तो बहुतों को ये ख्याल नहीं आता है. बाप समझाते तुम अपनी सर्विस में लग जाओ, नहीं तो बहुत पछताएंगे. दुश्मन भी बहुत बनते हैं. నేను నింద చేస్తేను అనుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నిందించే మాటలు మాట్లాడితే నన్ను చూసి ఇతరులు కూడా అదే మాటలు నేర్చుకుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు అంటున్నారు బాబా. చాలామందికి ఇది ఆలోచనలో ఉండదు, నేనేం చేస్తే నన్ను చూసి చేస్తారు అనేది. బాప్ సమझाते तुम अपनी सर्विस में लग जाओ. బాబా చెప్తున్నారు మీ సేవలో మీరు ఇమిడిపోండి, లేకపోతే చాలా పశ్చాత్తాపడతారు. అయితే అహంకారంలో వచ్చి చాలామంది శత్రువులు అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు బాబా దగ్గర అంటున్నారు బాబా. तुम अभी शूद्र से ट्रांसफर हो, ब्रह्मा मुकोमशवली ब्राह्मण हो गए. जिनमें 5 विकार हैं वो है असुरी संप्रदाय, तुम हो दैवी संप्रदाय. మీరు ఇప్పుడు శూద్ర స్థితి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మ ముకోంశవలి బ్రాహ్మణుడు అయిపోయారు కదా. ఎవరిలో పంచవికారాలు ఉన్నాయో వాళ్ళని అసురి సంప్రదాయం అంటారు. శూద్రులుగానే ఉన్నట్టు అసురి సంప్రదాయం. మీరైతే దైవీ సంప్రదాయంగా తయారయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. तुम देवता बनने के लिए विकारम पर विजय पा रहे. देवताएं तो यहाँ ही नहीं, देवताएं होंगे सत्युग में. तुम अभी देवी संप्रदाय बन रहे हो. మీరు దేవతలు అవడం కోసం వికారాలపై విజయం పొందుతున్నారు. దేవతలు ఇక్కడ లేరు, సత్యుగంలో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు అటువంటి దైవీ సంప్రదాయస్తులుగా తయారవుతున్నారు, పురుషార్థం చేస్తున్నారు, అలవాటు చేసుకుంటున్నారు. तुम बच्चों को अभी समझाने के लिए चांस मिलते, प्रदर्शनी में समझाते रहो. प्रदर्शनी मेले में हर एक की नब्ज का पता पड़ता है, प्रोजेक्टर में किसको समझा नहीं सकेंगे. పిల్లలు మీకు ఎవరికైనా జ్ఞానం చెప్పే ఛాన్స్ కూడా దొరుకుతూ ఉంటుంది కదా ప్రదర్శనలు వాటిలో.
ఇప్పుడైతే ప్రదర్శనీ సేవలు తగ్గిపోయాయి అనుకోండి. పూర్వం అయితే ఎక్కువగా ఉండేవి. ప్రదర్శనలు ఎక్కడైనా ఏర్పాటైతే వెళ్ళి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే సేవ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ప్రదర్శనలు, మేళాలు ఎలా ఉంటాయంటే ఒక చిత్రం ఎదురుగా గుంపు గుమిగూడతారు. వాళ్ళు ఒక 10 మంది, 5 మంది, ఇద్దరు, ముగ్గురు కూడా వింటారు. కొంచెం మన దగ్గరలో ఉండి వినడం వలన మనం ఒకరి ఫేస్ ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. ప్రదర్శనలోని, మేళంలోని. తర్వాత నాడి కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ద్వారా. అదే ప్రొజెక్టర్ ద్వారా మనం చెప్పినప్పుడు ఏంటంటే, ఒక సభలా కూర్చుంటారు అందరూ. తెర మీద మనం బొమ్మలేసి చూపిస్తాం. అందులో ఏంటంటే, అందరి నాడి మనకు అర్థం కాదు అంటున్నారు బాబా. సమ్ముఖ समझाने से समझ सकेंगे. అందుకే ఏంటి ప్రొజెక్టర్ కన్నా సమ్ముఖంగా ప్రదర్శనలో చెప్పినప్పుడే బాగా అర్థమవుతది వాళ్ళకి. ప్రదర్శनी मेला अच्छी चीज़ है, उसमें लिख भी सकते. ప్రదర్శनी मेले का शौक होना चाहिए. ప్రదర్శనీలు, మేళాలు మంచివి సర్వీస్‌కి. వాటిలో మీరు మ్యాటర్ కూడా రాసి పెట్టాలి చిత్రాలతో పాటు అంటున్నారు బాబా. प्रदर्शनी मेलाల్లో सर्विस చేయాలని इंटरेस्ट ఉండాలి మీకు. रेगुलर पढ़ने से नशा चढ़ेगा. बांधे लिए हो तो घर में रहते बाप को याद करते रहो तो विक्रम विनाश हो जाएंगे. घर में बैठे भी याद करना अच्छा है, परंतु याद करना ये बच्चों के लिए बड़ी मुश्किल बात हो गई है. బాబా చెప్తున్నారు రోజు చదువుకుంటే నష ఎక్కుతుంది. సర్వీస్ చేయాలి మేము, ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని నష ఎక్కుతుంది. బాంధేని మాతలైతే ఇంట్లో ఉంటూ కూడా బాబాని జ్ఞాపకం చేసుకోవచ్చు అని చెప్తున్నారు బాబా. వికర్మాలు వినాశనం అవుతాయి. ఇంట్లో కూర్చొని కూడా బాబాని జ్ఞాపకం చేయడం మంచిదే కదా! కానీ పిల్లల కోసం ఇదే చాలా కష్టమైన విషయం అయిపోతుంది బాబా స్మృతి చేయడం అనేది అన్నారు బాబా. बाप जिसे 21 जन्म का वर्षा मिलता है उनको याद नहीं करते. ఎవరి నుండి 21 జన్మల వారసత్వం దొరుకుతుంది. అటువంటి బాబాను జ్ఞాపకం చేయట్లేదు పిల్లలు, కష్టపడిపోతున్నారు. अच्छे अच्छे भाषण करने वाले महाराधे भी बाप को याद नहीं करते, ना सवेरे उठ सकते, उठते हैं तो बैठने से जुट के खाते. याद करने के लिए सवेरे का ही टाइम अच्छा है. మంచి మంచి ఉపన్యాసం ఇచ్చే మహారథి పిల్లలు కూడా బాబాని సరిగా జ్ఞాపకం చేయట్లేదు అంటున్నారు బాబా. అమృత వేళ కూడా లేవట్లేదు, లేచినా కూడా కునుకు పట్లు పడుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు బాబా స్మృతి చేయటానికి అమృత వేళ సమయమే మంచి సమయం. లేవాలి, లేచి స్మృతి కూడా విధిపూర్వకంగా చేయాలి. స్మృతి చేయకుండా ఊరికే కూర్చొని నిద్రపోవడానికి కాదు లేవాల్సింది. भक्ति मार्ग में भी सवेरे उठ याद में लग जाते हैं, उनकी तो उतरती कला, यहाँ तो है ही चढ़ने के बाद. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి జ్ఞాపకం చేసుకుంటారు భగవంతుని. కానీ వాళ్ళు దిగే కళలు ఉదయాన్నే లేచి అంత శ్రమ పడతారు. ఇక్కడైతే మీరు ఎక్కే కళల్లోకి వెళ్తారు లేచి శ్రమ పడితే, మీరు పురుషార్థం చేస్తే. माया कितने विघ्न डालती है. सवेरे उठकर बाप को याद नहीं करेंगे तो धारणा कैसे होगी, विकर्म विनाश कैसे होंगे. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తుంది. అమృత వేళ లేచి బాబా స్మృతి చేయకపోతే ధారణ ఎలా అవుతుంది, వికర్మలు ఎలా వినాశనం అవుతాయి అంటున్నారు బాబా. बाकी सिर्फ मुरली चलाना वो तो छोटे बच्चे भी सीख कर समझाने लग पड़ते. ये पढ़ाई बड़ों के लिए कितनी बड़ी యూనివర్సిటీ. మురళి వినిపించడం అనేది చిన్న పిల్లలు కూడా ఈ సేవ చేయగలరు అన్నారు బాబా. నేర్చుకొని చెప్పవచ్చు ఎవరైనా, కానీ యోగా యొక్క స్థితి కావాలి. బాబా చెప్తున్నారు ఈ చదువు పెద్దవాళ్ళ కోసం. చిన్నపిల్లలే, చిన్నపిల్లలు కూడా చదువుకోవచ్చు, కానీ ముఖ్యంగా పెద్దవాళ్ళకి అర్థమయ్యే జ్ఞానం ఇది. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ కదా అని చెప్తున్నారు బాబా. हमको पढ़ाने वाला कौन है, ये बच्चों को नशा नहीं रहता है. మాకు చదివించేవారు ఎవరు అనే నష పిల్లలకు ఉండట్లేదు. माया किसी को धोखा देती है तो हम उनको ना देख अपनी सर्विस में लगे रहे. మాయ ఎవరికైనా మోసం చేసినప్పుడు వాళ్ళు పడిపోతుంటారు, వాళ్ళని చూడొద్దు మీరు. మన సర్వీస్లో మనం ఇమిడి ఉండాలి. మనం ఏం చేయాలో మనం అది చేసుకుని వెళ్ళాలి. పడిపోయే వాళ్ళని, అవగుణాలతో ఉన్న వాళ్ళని చూడొద్దు. बाप के पास सब समाचार आते रहते. कोई देहाभिमान में आकर समझते हैं ये ऐसे करते, ये करते, औरों की ये निंदा करते, टाइम वेस्ट करते हैं. బాబా దగ్గర అన్ని సమాచారాలు వస్తుంటాయి. దేహాభిమానంలో వచ్చి వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని ఇతరులను నింద చేయడంలోనే టైం వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారంట.
तुम्हारा काम ये सर्विस में रहना, कोई भी बात दे इशारा बाप को दे दिया बस, పరచింతన నీ करना चाहिए కానీ మీ పని ఏంటి సర్వీస్లో ఉండడం అంతేగాని వాళ్ళ అవగుణాలు వీళ్ళ అవగుణాలు వర్ణించుకుంటూ కూర్చోకూడదు అంటున్నారు బాబా. ఏదైనా ఒకవేళ విషయాలు ఉంటాయి మరి ఇంతమంది అన్నప్పుడు బాబా చెప్పారు కదా ఎవరిది పురుషార్థం ఏకరసంగా ఒకేలాగా వెళ్ళిపోదు, అవగుణాలు కనిపిస్తూ ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, అప్ డౌన్స్. బాబాకు సమాచారం చెప్పేయండి, చెప్పేసి బస్ మీరు ఫ్రీ అయిపోండి, పరచింతన చేస్తూ కూర్చోకండి అంటున్నారు బాబా. सर्विस में बच्चों को दिन रात लगना चाहिए, तुम्हारा धंधा ही ये है. సేవలో రాత్రింబవలు ఇమ్మడిపోవాలి, మీ కర్తవ్యమే ఇది అని చెప్తున్నారు బాబా. रोज प्रदर्शनी में समझाओ कि ये शिव बाबा, ये प्रजापिता ब्रह्मा, कल पहले भी प्रजापिता ब्रह्मा गाया हुआ है. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి రచితే రోజు ప్రదర్శనలో ఇదే మీరు చెప్పాలి, వీరు శివ బాబా, వీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచన రచిస్తున్నారు అని. ऐसा नहीं कि मनुष्य ते ही नहीं, मनुष्य सृष्टि रचते अर्थात कांटों को पुल बनाते. మనుష్య సృష్టి మానవ సృష్టి రచిస్తున్నారు బ్రహ్మ ద్వారా అంటే అసలు లేదేమో మానవ సృష్టి, దాన్ని రచించారేమో అనుకోకండి. మానవ సృష్టి ఉన్నదే కానీ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు మానవుల్ని బాబా. ब्रह्मा द्वारा सृष्टि रचते तो ऊपर में थोड़ी ही सृष्टि रचेंगे, ब्रह्मा तो यहाँ होगा ना. బ్రహ్మ ద్వారా సృష్టి రచన చేసేటప్పుడు పైన ఏమైనా రచిస్తారా ఆకాశం మీద, ఇక్కడికి వచ్చే రచన చేయాలి కదా అంటున్నారు బాబా. బ్రహ్మ కూడా ఇక్కడ ఉండే వ్యక్తి కదా. కిतना క్లియర్ समझाया जाता है, ఎంత క్లియర్గా అర్థం చేయించడం జరుగుతుంది ఈ విషయాలు. बाप कहते हैं मैं बहुत जन्मों के अंत के जन्म में प्रवेश कर मनुष्य को देवता बनाता हूँ, तो बच्चों को सर्विस में रात दिन मेहनत करनी चाहिए. బాబా చెప్తున్నారు చాలా జన్మల అంతిమ జన్మ ఉంటుంది ప్రజాపిత బ్రహ్మది. అప్పుడు అతని తనులో ప్రవేశించి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నాను. కాబట్టి పిల్లలు సర్వీస్లో రాత్రింబవళ్ళు కూడా శ్రమ పడాలి అని చెప్తున్నారు బాబా. धंधे आदि से थोड़ा टाइम निकाल इसमें लग जाना चाहिए. ऐसा नहीं कि फुर्सत नहीं मिलती, बीमार पड़ जाओ तो क्या फिर कहेंगे कि फुर्सत नहीं. पुरुषार्थ करना चाहिए, प्रेरणा से कुछ भी नहीं हो सकता. भगवान से प्रेरणा द्वारा काम नहीं हो सकता तो औरों से फिर कैसे होगा. బాబా చెప్తున్నారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా టైం కేటాయించాలి సర్వీస్ కోసం, పురుషార్థం కోసం. బాబా చెప్తున్న టైం మాకు దొరకట్లేదు అనుకోండి, మీకు జబ్బు చేసింది అనుకోండి, మరి రెస్ట్ తీసుకోవాలి అంటే టైం దొరుకుతుందా లేదా? టైం లేదు ఉద్యోగం వ్యాపారము అని అంటారా? అలాగే ఇక్కడ పురుషార్థం ఇది మీరు చేసుకోవాలి టైం కేటాయించి. పురుషార్థం చేయకుండా ప్రేరణతో ఏది జరిగేది లేదు అని చెప్తున్నారు బాబా. భగవంతుడు చేతిలోనే ప్రేరణతో ఏ పని జరగలేదు, ఇంకా వేరే వాళ్ళు ఎలా చేయగలరు అని చెప్తున్నారు బాబా. समझते भगवान क्या नहीं कर सकते, मरे हुए को जिंदा कर सकते. अरे भगवान को तुम कहते पतित पावन आकर हमको पतित से पावन बनाओ, बस दूसरी कोई बात नहीं. ऐसे थोड़ी कहते आकर मुर्दे को जिंदा बनाओ, वो है ही पतित पावन. బాబా చెప్తున్నారు కొంతమంది అనుకుంటారు భగవంతుడు చేయలేదంటే ఏముండదు, చనిపోయిన శవాన్ని కూడా బ్రతికించేస్తూ ఉంటాడు అని అనుకుంటారు అన్నమాట. అరే భగవంతుడిని మీరు పిలిచింది ఏమని పిలుస్తున్నారు? పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని పిలుస్తున్నారు కదా. ఇంకో మాట మీరు చెప్పలేదే, శవాలైన వాళ్ళని లేపేయండి బ్రతికించండి అని పిలిచారా? పిలవలేదు కదా. బాబా మహిమ కూడా ఏముంది, పతిత పావనుడు కాబట్టి అది చేయడానికి వస్తారు, అంతేగాని చనిపోయిన వాళ్ళని అందరినీ బ్రతికిస్తూ కూర్చోటం కాదు బాబా పని. भारत पावन था ना, बाप कहते मैं कल्प कल्प आकर पावन बनाता हूँ, माए फिर आकर पतित बनाते. భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది కదా. బాబా చెప్తున్నారు కల్పకల్పం నేను వచ్చి పావనంగా తయారు చేస్తుంటాను, మాయ వచ్చి మళ్ళీ పతితంగా తయారు చేసేస్తుంది. అబ్ ఫిర్ మై ఆయా హూ పావన్ బనానే, కితనీ సహజ్ బాత్ బతలాతే. ఇప్పుడు మళ్ళీ నేను పావనంగా తయారు చేయడానికి వచ్చాను అన్నారు బాబా. ఎంత సహజమైన విషయాలు చెప్తున్నారు బాబా మనకు. हकीम लोग बड़ी बीमारी को भी जड़ी बूटियों से ठीक कर देते, फिर उनकी महिमा भी होती है. చూడండి నాటు వైద్యం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మూలికలు వనమూలికలు వాటితో జబ్బుల్ని నయం చేసేస్తారు, వాళ్ళు మహిమ కూడా చేస్తారు, ప్రసిద్ధి చెందుతారు వాళ్ళు. कोई को बच्चा व धन मिला तो कहेंगे गुरु कृपा हुई, अच्छा बच्चा मर गया तो कहेंगे भावी.
బాబా చెప్తున్నారు, ఎవరికైనా పుత్రుడు కలిగాడు పిల్లలు లేక లేక, లేదా ధనం పెరిగింది అనుకోండి, గురు కృప వలన ఈ ప్రాప్తి కలిగిందని చాలా ఖుషి అయిపోతారు. అదే మళ్ళీ పుత్రుడు చనిపోయాడు అనుకోండి, ఇది విధి నిర్ణయం అనేస్తూ ఉంటారు. इन सब बातों को अभी तुम बच्चे समझते। सन्यासी लोग पवित्र बनते तो उनकी मान्यता होती है, परंतु वो ही हट योगी वो రాజయోగ్ సిక్లా నా సకే. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు అన్నారు బాబా. సన్యాసులకు ఎంత మాన్యత ఇస్తారు, అక్కడ పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ విలువ ఉంటుంది అన్నారు బాబా. కానీ వాళ్ళు హఠయోగులు, రాజయోగం నేర్పించలేరు వాళ్ళు. वो सन्यासी हम गृहस्थी फिर हम अपने को ఫాలోవర్స్ కేసే కేలా సక్తే. వాళ్ళు సన్యాసీలు, అక్కడ వెళ్ళే మిగిలిన వాళ్ళు గృహస్థీలు, మేము ఫాలోవర్స్ అని ఎలా చెప్పుకోగలరు? వాళ్ళు సన్యాసి అయితే అప్పుడు ఫాలో చేసే ఫాలోవర్స్ అని అనొచ్చు. వీళ్ళేమో సన్యాసి ఎవరు గృహస్థిగా ఉంటారు, సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఫలానా సన్యాసి యొక్క ఫాలోవర్స్ మేమని చెప్పుకుంటారు, ఫాలో చేయకుండానే. बाप तो कहते बच्चों को पूरा फॉलो करना है, मन मना भाव. కానీ ఇక్కడ ఫాలోవర్స్ అవడం అంటే ఫాలో చెయ్యాలంటారు బాబా. మన్ మనా భవ, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు బాబా. ఇది ఫాలో చేయాలి. मुझे याद करो तो तुम पवित्र बन जाएंगे और मेरे साथ चलेंगे. मैं तो ఎవర్ పావన్ हूँ. నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పవిత్రంగా తయారైపోయి నాతో పాటు ఇంటికి చేరుకోగలరు అంటున్నారు బాబా. ఎందుకంటే నేను ఎవర్ పావన్ కదా, సదా పావనంగా ఉండేవాడిని. मनुष्य पतित बनाते, बाप आकर पावन बनाते. ये वो पवित्रता, शांति, सुख का सागर है. तुमको भी ऐसा बना रहे हैं. మనుషులు పతితులుగా తయారు చేస్తుంటే బాబా వచ్చి పావనంగా తయారు చేస్తుంది. పవిత్రత, శాంతి, సుఖానికి సహకరుడై ఉన్నారు బాబా. तुमको भी ऐसा बना रहे. तुम योग बल से आत्मा को पवित्र बनाते हो. సాగరుడు బాబా పిల్లల్ని కూడా అలా తయారు చేస్తున్నారు. యోగ బలం ద్వారా పవిత్రంగా తయారైపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. जानते हो हमको फर्स्ट क्लास शरीर मिलेगा. मनुष्य को देवता प्रैक्टिकल में बनाना है. ऐसे थोड़ी सिर्फ देवता ही कपड़ा आदि पहन लिया, अपने पर पूरा ध्यान देना, देहाभिमान ना आए. బాబా చెప్తున్నారు, ఫస్ట్ క్లాస్ అయిన శరీరాలు ఇప్పుడు లభిస్తాయి మీకు, పవిత్రంగా తయారైపోతాయి దేవతా శరీరాలు. ప్రత్యక్షంగా మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం అనే విషయం ఉంది ఇక్కడ. అంతేకాని పట్టు చీర, బట్టలు, పట్టు బట్టలు వేసేసుకొని, మేకప్ వేసేసుకొని అలాంటి దేవతగా అవడం కాదు. మీ మీద మీరు పూర్తి గమనిక పెట్టుకోవాలి దేవతా గుణాలు రావడానికి. దేహాభిమానం రాకూడదు ఎప్పుడు అంటున్నారు బాబా. బాబా హమ్తో ఆప్సే వరుస లేకర్ హీ చూడెంగే. బాబా మీ నుండి వారసత్వం తీసుకుని వదులుతాము అంటున్నారు పిల్లలు. ఆ పట్టుదలతో పురుషార్థం చేసే దేవతలు అవ్వాలి, అంతేగాని వేషం వేసే దేవతలు అవ్వడం కాదు ఇక్కడ. तुम भी कहते हैं हम भारत को श्रेष्ठाचारी बनाकर ही छोड़ेंगे. निश्चय वाले ही कहते हैं ना, భారత దేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసే తీరుతాము అంటున్నారు పిల్లలు. నిశ్చయం ఉండే పిల్లలే ఇలా అంటారు కదా అని చెప్తున్నారు బాబా. वही तो कहते हैं इतने थोड़े समय में कैसे होगा. वास्तव में कभी भी ये संशय नहीं लाना चाहिए. संशय में आने से फिर सर्विस में ढीला हो पड़ते. కొంతమంది అయితే చేసే తీరుతాము అని బయలుదేరుతారు, కొంతమంది అయితే ఇంత కొద్ది సమయంలో ఇంత గొప్ప కార్యం ఎలాగవుతుంది అంటారంట. మనం ఎంత చేసినా అయిపోతుందా ఇలా ఆలోచిస్తారు కొంతమంది. వాస్తవానికి ఎప్పుడు కూడా బాబా కార్యంలో సంశయం రాకూడదు మీకు అని చెప్తున్నారు బాబా. బాబా చేసి చేయించేవారు, ఆయన చేయించుకుంటారు కదా. సంశయంలో రావడం వల్ల ఏమవుతుందంటే సర్వీస్లో డీలా పని వచ్చేస్తుంది. टाइम बहुत थोड़ा है, जितना हो सके पुरुषार्थ खूब करना चाहिए. थोड़ा लड़ाई आदि का कहाँ हंगामा होगा तो फिर देखना कितनी मेहनत करने लग पड़ते हैं. చాలా తక్కువ సమయం ఉంది, ఎంత వీలు ఉంటే అంత బాగా పురుషార్థం చేసుకోవాలి మనం. కొద్దిగా యుద్ధం మొదలైతే ఇంకా అలజడులు స్టార్ట్ అయితే చూడండి ఏమైపోతుంది, మీరు పురుషార్థం చేయలేరు. ఇంకా ఎంత శ్రమ పడుతున్నారు అంటున్నారు బాబా. మరి చూడండి పరిస్థితులు, వాతావరణం పాడైతే ఇంకా అప్పుడు ఇంకా పురుషార్థం యొక్క శ్రమ ఎంత చేయడం మొదలు పెట్టేస్తారు పిల్లలు. సమస్తేనా మీ ఆदमी पूरा नहीं रहती, फिर उस समय कशम कशा तो कर नहीं सकेंगे. उस समय तो बहुत आफतें आती रहती हैं. इसलिए बाप कहते जितना हो सके गैलप करते जाओ.
టైం వచ్చేటప్పటికి వినాశన పరిస్థితులు వచ్చేటప్పటికి మేము ఎక్కువ బాబా స్మృతిలో ఉండట్లేదు. ఇప్పుడైనా బాబా స్మృతిలో ఉండిపోవాలని యుద్ధం ఇంకా చేయడం మొదలు పెడతారు. బాబా స్మృతి కుదరకపోతే కుదుర్చుకొని చేయటం అనేది. ఆ సమయంలో చాలా ఆపదలు ఉంటాయి మన ఎదురుగా వినాశన సమయంలో. అందుకే బాబా చెప్తున్నారు, ఎంత వీలుంటే అంత ఇప్పుడే గ్యాలప్ చేసేసుకుంటూ ఉండండి, అశ్రద్ధ చేయకండి పురుషార్థంలో. అందులో కరోనా వచ్చాక ఇంకా బాగా టైం ఇచ్చారు బాబా. బయట వ్యవహారాలు, బయట తిరగడాలు అన్నీ తగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఎక్కువ టైం కేటాయించి పురుషార్థం చేసేసుకోండి. మళ్ళీ ఇంకా బాగా చెడిపోతే పరిస్థితులు అప్పుడు ఏమీ చేయలేరు అంటున్నారు బాబా. యుద్ధం చేస్తూ ఉండాల్సి వస్తుంది బాబా స్మృతి చేయడానికి కూడాను. आत्माओं की रेस से बाप की इतना अच्छी रीति समझाते हैं, निशाने पर जाकर अर्थात बाप के घर जाकर फिर चले आना है नई दुनिया में। बड़ी फाइन रेस से ఆత్మల యొక్క పందెం నడుస్తుంది. బాబా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. పరుగు పందెంలో ఏదైనా ఒక గుర్తు పెడతారు, ఆ గుర్తు వరకు పరిగెత్తెళ్ళి ముట్టేసుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట వాళ్ళు. ఇక్కడ కూడాను బాబా చెప్తున్నారు, మీరు బాబా దగ్గరికి వెళ్ళి పరంధామాన్ని ముట్టేసుకొని మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఇదే మీ రేస్ అనమాట. ఇది చాలా ఫైన్గా ఉండే రేస్. బాప్ कहते हैं मेरे को टच कर अर्थात मूल वतन में जाकर फिर आना है. ఈ రేస్లో నన్ను టచ్ చేయాలి మీరు అంటున్నారు బాబా. అంటే మూలవతనానికి చేరుకోవాలి, మళ్ళీ అక్కడి నుండి కిందకి దిగి రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పేలే పేలే ఓ ఆయంగే జో యోగి హోంగే. అయితే ఈ రేస్లో ముందుగా ఎవరు చేరగలరు బాబాని టచ్ చేయడానికి? ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో ఎక్కువగా వాళ్ళే ఫస్ట్ బాబాని చేరుకోగలరు. चाहते हैं हम मुक्ति में जाए तो बाप कहते हैं मुझे याद करो तो चले जाएंगे. मुक्ति धाम तो सबको पसंद है, फिर आएंगे पाठ बजाने. మోక్ష किसको మిల్తా नहीं. బాబా చెప్తున్నారు ముక్తిధామానికి వెళ్ళాలని అందరి కోరిక ఉంటుంది. దానికి యుక్తి ఏం చెప్తున్నారంటే బాబా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు ముక్తిధామానికి చేరుకోగలరు. ముక్తిధామం అయితే అందరికీ ఇష్టమేది, అందరూ వెళ్ళేది ఉంది కాబట్టి. తర్వాత మీరు మాత్రం పాత్ర అభినయించడం దిగి వస్తారు. మోక్షం అయితే ఎవరికి లభించదు అంటున్నారు బాబా. ఈశ్వరీయ హిస్టరీ జాగ్రఫీ మీ మోక్ష అక్షరైనే. ఈ ఈశ్వరీయ చరిత్రలో మోక్షం అనే మాట లేదు అంటున్నారు బాబా. ముక్తి ఉంది కానీ మోక్షం లేదు. एक सेकंड में तुमको जीवन मुक्ति मिलती है, बाकी सब मुक्त हो जाएंगे. रावण राज से मुक्त होना ही, जो पुरुषार्थ करेगा वही ऊंच पद पाएगा. ఒక సెకండ్లో జీవన్ ముక్తి లభిస్తుంది మనకు, మిగిలిన వాళ్ళందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు బాబా. రావణ రాజ్యం నుండి ముక్తులు అవ్వాల్సిందే కదా, అందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళాల్సిందే. ఎవరు పురుషార్థం చేస్తే వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు జీవన్ముక్తిలో కూడా. बच्चों को बड़ा मीठा बनना है, स्वभाव बड़ा मीठा चाहिए, क्रोधी नहीं बनना है. దుర్వాస का नाम है ना. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి, క్రోధి కాకూడదు ఎప్పుడు కూడా. స్వభావం చాలా మధురంగా ఉంచుకోవాలి. కోపానికి దుర్వాస ముని ప్రసిద్ధి చెందారు, విన్నారు కదా పేరు శాస్త్రాల్లో. దుర్వాస ఋషిని కానీ కష్టపెట్టారు, శాపం వచ్చిందంటే అది చాలా శాపం ఎవరికైనా ఇవ్వాలంటే దుర్వాస ముని అంత కోపం అన్నమాట. इन राज ऋषियों में भी कोई कोई ऐसे है, हमेशा अपने दिल पर हाथ रखना चाहिए कि मैं क्या करता हूँ. మీరు రాజ ఋషులు, మీలో కూడా కొంతమంది అలాగే ఉంటున్నారు అంటున్నారు బాబా. తొందరగా కోపంలో రావడం, శాపం ఇచ్చే మాటలు మాట్లాడేయడం, ఎవరికైనా అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మీ గుండె మీద మీరు చేపెట్టుకొని ప్రశ్నించుకోండి, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను. इससे हमको क्या फ़ायदा मिलेगा? अगर सर्विस नहीं की, आप सामान नहीं बनाए तो क्या पद मिलेगा? थोड़े में राज़ी नहीं होना है. నేనేం చేస్తున్నాను, దీనివల్ల నాకేం పదవి దొరుకుతుంది అనేది, క్యా పద్ మిలేగా, ఇది చూసుకుంటూ ఉండాలి. నాకేం పదవి దొరుకుతుంది. ఒకవేళ సర్వీస్ చేయలేదు, తమ సమానంగా ఇతరులని తయారు చేయలేదంటే ఏం పదవి దొరుకుతుంది వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. కొద్దిలోనే రాజీ అయిపోకూడదు, మీరు పదవి పొందాలి కదా. बाप कहते मैं आया हूँ बच्चों को फुल बादशाही देने, तो हिम्मत रख करके दिखाना चाहिए, सिर्फ कथनी से तो हो नहीं सकता. నేను పిల్లలకు పూర్తి రాజ్యం ఇవ్వడానికి వచ్చాను అంటున్నారు బాబా. మరి సాహసించి రాజ్యం తీసుకొని చూపించాలి కదా పిల్లలు. కేవలం మాటలతో అవది, ఇది ప్రాక్టికల్ కర్మల్లో ధారణ అనేది చేయాలి. బాప్కి సర్వీస్ మీద హడ్డియా బీ దేన్ని హే, మాట్లాడే విషయాలు కాదు ఇది,
ప్రాక్టికల్గా బాబా సేవలో ఎముకలు అర్పించాలి మీరు అని చెప్తున్నారు బాబా. करते भी है फिर कहाँ देहाभिमान आ जाने से नशा आ जाता और गिर पड़ते చేస్తున్నారు కూడా పిల్లలు, సేవ కూడా చేస్తున్నారు, ఎముకలు అర్పిస్తున్నారు. కానీ చేస్తూ చేస్తూ దేహాభిమానం వచ్చేస్తే మధ్యలో ఆ నశ, దేహాభిమానంతో గర్వము, ఒక అహంకారం వచ్చేస్తుంది, కింద పడిపోతున్నారు అంటున్నారు బాబా. माया भी कम पहलवान नहीं है, बाप की श्रीमत पर ना चलने से माया वार करती तो बाप को वार करती देती थी. మాయ కూడా తక్కువ శక్తి ఏం కాదు, శ్రీమత మీద నడవకపోవడం వల్ల మాయ యుద్ధం చేస్తుంది, దాంతో బాబాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అంటున్నారు బాబా. बाप सुखदाम का मालिक बनाते तो अपने पर तरस आना चाहिए. बाप राय बड़े सिंपल देते, माया के तूफान तो बहुत आएंगे परंतु महावीर बनना है. బాబా సుఖధామానికి మాలికలుగా తయారు చేస్తున్నారు కాబట్టి మన మీద మనకు జాలి కలగాలి అంటున్నారు బాబా. బాబా చాలా సింపుల్గా సలహా ఇస్తున్నారు మనకు. మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి, కానీ మీరు మహావీరులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सर्विस का शौक रख अपना और दूसरों का कल्याण करना है. సర్వీస్ పట్ల ఇంట్రెస్ట్ పెట్టుకొని తమ కోసం తమ సేవ మరి ఇతరుల సేవ చేయాలి. స్వయం యొక్క సేవ, ఇతరుల సేవ. किसी की डिसर्विस का गायन नहीं करनी है. పరచింతన में अपना समय नहीं गवाना है. ఎవరు చేసే డిసర్వీస్ని పట్టుకొని, అవగుణాలని పట్టుకొని వాటిని మనం వర్ణన చేస్తూ కూర్చోకూడదు. పరచింతనలో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, ईमानदार और निरहंकारी वन सेवा को बढ़ाना है. నమ్మకస్తులుగా, నిజాయితీ ఉండేవారుగా మరియు నిరహంకారిగా తయారై సేవను ముందుకు వృద్ధి చెయ్యాలి. सवेरे सवेरे उठकर बाप को प्यार से याद करना है. कथनी और करनी समान बनानी. ఉదయం ఉదయమే అమృత వేళలు లేచి బాబాను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పటము మరియు చేయడము సమానంగా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. वरदान, संतुष्टता के त्रिमूर्ति सर्टिफिकेट द्वारा सदा सफलता प्राप्त करने वाले उच्च पद के अधिकारी भव. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సదా సఫలత పొందేటటువంటి ఉన్నత పదవికి అధికారిగా కండి. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికేట్ ద్వారా సదా సఫలత పొందేటటువంటి ఉన్నత పదవికి అధికారిగా కండి. सदा सफल होने के लिए बाप और परिवार से ठीक कनेक्शन चाहिए. సదా సఫలత పొందాలి అంటే బాబా మరియు పరివారంతో కనెక్షన్ చక్కగా ఉంచుకోవాలి మనం. हर एक को 3 सर्टिफिकेट लेने हैं, बाप, आप और परिवार. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి, బాబా నుండి, స్వయం నుండి మరియు పరివారం నుండి. परिवार को संतुष्ट करने के लिए छोटी सी बात याद रखो कि रिगार्ड देने का रिकॉर्ड निरंतर चलता रहे, इसमें निष्काम बनो. పరివారాన్ని సంతుష్టపరచడం కోసం చిన్న విషయం గుర్తుంచుకోండి. రిగార్డ్ ఇచ్చే రికార్డ్ నిరంతరం మంచిగా ఉన్నట్లయితే పరివారం నుండి సర్టిఫికేట్ దొరుకుతుంది. దీనిలో నిష్కామంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. బాప్ కో సంతుష్ట కర్నే కే లియే సచ్చే బనో. బాబాను సంతుష్టంగా చేయడం కోసం సత్యంగా తయారవ్వాలి. పరివారాన్ని సంతుష్టపరచాలంటే రికార్డ్ ఇచ్చే రికార్డ్ మంచిగా తయారు చేసుకోవాలి. బాబాను సంతుష్టపరచాలి అంటే సత్యంగా ఉండాలి అంటున్నారు బాబా. సత్యంగా తయారవ్వండి. और स्वयं से संतुष्ट रहने के लिए सदा श्रीमत की लकीर के अंदर रहो. మరి స్వయం నుండి సంతుష్టంగా ఉండాలి అంటే సదా శ్రీమతి యొక్క గీత లోపలే ఉండండి. శ్రీమతంలోనే కరెక్ట్గా నడుచుకుంటే మీ మనస్సుకి మీకు తృప్తి ఉంటుంది. సంతుష్టత యొక్క సర్టిఫికేట్ స్వయం నుండి తీసుకోగలరు. లేకపోతే మనసు తింటూ ఉంటుంది, బాబా చెప్తున్నారు కానీ నేను చేయట్లేదే అని. అలా మనసు తినేలాగా ఉండకూడదు. అందుకు సదా శ్రీమతి యొక్క గీత లోపల ఉండాలి స్వయం నుండి సర్టిఫికేట్ తీసుకోవాలంటే. ఏ 3 సర్టిఫికేట్ ऊंच पद का अधिकारी बना देंगे. ఈ 3 సర్టిఫికేట్లే ఉన్నత పదవికి అధికారిగా తయారు చేసేస్తాయి. స్లోగన్,
जो चित्र को ना देख చైతన్య और చరిత్ర को देखते वही శ్రేష్ఠ చరిత్రవాన్ है. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యం మరియు చరిత్రను చూస్తారో వాళ్ళే శ్రేష్ఠ చరిత్రవంతులు. చిత్రం అంటే దేహం, చైతన్యం అంటే ఆత్మ, చరిత్ర అంటే గుణాలు. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా అంటే శరీర రూపాలను చూడకుండా చైతన్య అంటే ఆత్మను మరియు చరిత్రను అంటే గుణాలను చూస్తారో వాళ్ళే శ్రేష్ఠ చరిత్రవంతులు. जो चित्र को ना देख चैतन्य और चरित्र को देखते वही శ్రేష్ఠ చరిత్రవాన్ है. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యం మరియు చరిత్రను చూస్తారో వాళ్ళే శ్రేష్ఠ చరిత్రవంతులు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా మురళి సారం యోగ బలం ద్వారా పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా తయారు చేసి ఈ ఆత్మిక సేవ కోసమే మీరు ప్రకటితమయ్యారు, అవతరించారు అని చెప్తున్నారు బాబా. నమ్మకంగా ఉండే పిల్లలు ఎప్పుడు కూడా పొరపాట్లు దాచిపెట్టుకోరు, బాబాకు వెంటనే చెప్పేసి ఒప్పుకుంటారు. నిరహంకారిగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇది లోపల నుండి గమనికుంటుంది, నేను ఎలాంటి కర్మ చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు. అందువలన దాచిపెట్టుకోకూడదు. నేను కరెక్ట్గా నడవాలి, నన్ను చూసి ఇతరులు కూడా కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా నడవాలి అనేది ఎప్పుడు గమనిక ఉంటుంది. హానెస్టీగా ఉండే పిల్లలంటే అలా ఉంటారు. తర్వాత ఎవరి అవగుణాలు చూసి ఎవరి వల్ల జరిగిన డిస్సర్వీసులు కూర్చొని వర్ణించుకోవడం, మాట్లాడుకోవడం, అదే పనిగా అలా ఉండరు వాళ్ళు. నేనేం చేయాలి, వాళ్ళు ఖాళీగా ఉండరు, వాళ్ళు సర్వీస్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ టైం టేబుల్ వాళ్ళకి ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఇతరుల కోసం మాట్లాడుకోవటంలో టైం ఎక్కువ వేస్ట్ చేయరు అంటున్నారు. తలపాడు చేసుకోరు ఎవరు అవగుణాలు చూసి, హానెస్టీగా ఉండే పిల్లలు. ఈరోజు పాట కూడా ధీరజధర మనవా, ధీరజధర చెప్తున్నారు బాబా. తెరి సుఖకే బరేది ఆయింగే, ఓర్పు వహించండి, మీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి, కొద్ది రోజులే. బాబా ఓదార్పు ఇస్తున్నారు, కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. మీరు బాబాతో యోగం జడించుకునేంత శక్తి తీసుకుంటున్నారంటే ప్రపంచమే మారిపోతుంది. మీరంతా శక్తి తీసుకున్నారు, శక్తి సైన్యం అయ్యారు కదా మీరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ప్రదర్శనీల్లో ఎక్స్ప్లెయిన్ చేసే అలవాటు చేసుకోండి, సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ పెట్టుకోండి. దేహాభిమానంలో రావడం వలన ఆ జోష్ అనేది ఉండట్లేదు, ఇంట్రెస్ట్ అనేది ఉండదు పిల్లల్లో. నష ఉండాలి, రోజు రెగ్యులర్గా చదువుకుంటే నష ఉంటుంది, సేవ యొక్క నష కూడా అని చెప్తున్నారు బాబా. స్వయం కళ్యాణం, ఇతరుల కళ్యాణం కూడా చేయాలి సర్వీస్లో ఇంట్రెస్ట్ పెట్టుకొని. పరచింతనలో సమయాన్ని వృధా చేయకూడదు, హానెస్టీగా ఉండాలి, నిరహంకారిగా ఉండి సేవ చేయాలి. ఇంకా అమృతవేళ లేచి బాబా స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనం అవుతాయి, శక్తి దొరుకుతుంది మీకు. బాబా ఇంకా ఏం చెప్తున్నారు, వరదానం 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి సంతుష్టతలో కూడా, బాబా నుండి, పరివారం నుండి, స్వయం నుండి కూడా అంటున్నారు బాబా. పరివారం నుండి సర్టిఫికెట్ తీసుకోవాలంటే రికార్డు మంచిగా ఉంచుకోవాలి. బాబా నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే, సంతుష్టులు అవ్వాలంటే బాబా మనల్ని చూసి సత్యంగా ఉండాలి బాబాతో, అప్పుడు బాబా సాటిస్ఫై అవుతారు మనల్ని చూసి. అలాగే మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే సదా శ్రీమతం మీద కరెక్ట్గా నడుచుకోవాలి, శ్రీమతం అనే గీత లోపలే ఉండాలి మన నడవడికలు, అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా 3 సర్టిఫికెట్లు తీసుకుంటేనే ఉన్నత పదవికి అధికారిగా కాగలరు. సంతుష్టత అనేది ఈ 3 రకాల సర్టిఫికెట్ ఉండాలి అంటున్నారు బాబా. స్లోగను, చిత్రాన్ని చూడకుండా చైతన్యం మరియు చరిత్రను చూసినప్పుడే శ్రేష్ఠ చరిత్రవంతులు అంటారు. అచ్చా, ఓం శాంతి. రేపు రాఖీ ఫెస్టివల్ క్లాస్ అయితే మురళి, ఆన్లైన్ మురళి ఉంటుంది. అది అయిపోయాక 10 గంటల నుండి 12 గంటల వరకు సెంటర్కి వచ్చి రాఖీ కట్టించుకోవాలి. సాయంత్రం 6 నుండి 8 ఈ టైంలో వీలయ్యే వాళ్ళు, అంటే ఉదయం వీలయ్యే వాళ్ళు ఉదయం అవ్వదు అనేవాళ్ళు సాయంత్రం, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటుంది, నారాయణ అన్నయ్య క్లాస్ చేయిస్తారు. అందుకు మ్యాక్సిమం ఉదయం వచ్చి కట్టించుకున్నారనుకోండి సాయంత్రం క్లాస్ కూడా వినొచ్చు. లేదు తప్పదో అవ్వదు అనే వాళ్ళు ఈవినింగ్
వచ్చి రాఖీ కూడా కట్టించుకోవచ్చు. కావాలంటే హాల్లో మీరు కొద్దిసేపు కూర్చొని క్లాస్ వింటాం అనే వాళ్ళు వినొచ్చు. లేదు రాఖీ కట్టించుకుని వెళ్ళిపోతాం అనే వాళ్ళు రాఖీ కట్టించుకుని వెళ్ళిపోవచ్చు. ఉదయము సాయంత్రం రాఖీ కట్టే టైమింగ్స్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాస్ కూడా ఉదయం సాయంత్రం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. कर्म हमारे श्रेष्ठ बनेंगे, कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। कर्म में दिव्यता, वाणी में मधुरता, खुश रहता और खुशी बांटता। कर्म में दिव्यता, वाणी में मधुरता, खुश रहता और खुशी बांटता। निर्मोही के तौर करेंगे, निर्मोही के तौर करेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम